కుమ్మెర ఘటన మనం తీసుకుంటే ఈరోజు ఏం జరిగిందంటే 2 నెలల పాపని అమానుషంగా చంపేశారు. ఇప్పుడు ఆ కుటుంబానికి న్యాయం జరిగే అవకాశం ఈ చట్టంలో కానీ ఎస్సీ ఎస్టీ కమిషన్లో కానీ బీసీ కమిషన్లో కానీ ఏమైనా ఉందా? అసలు అక్కడ కుమ్మేరులో జరుగుతున్న కార్యక్రమం ఏంటి? అది కేవలం ఒక కుమ్మరికే పరిమితమైనటువంటి అంశంగా మనం చూడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బలహీన వర్గాల మీద ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి, ఏ విధంగా అమానుషమైనటువంటి కృత్యాలు జరుగుతున్నాయో అదొక ఉదాహరణ అని మాత్రమే నేను అంటాను. బడుగు నేతలను బాడుగ నేతలు అని ఒక పత్రిక రాస్తేనే ఆ పత్రిక మీద పడి కొట్టి తప్పు అయిందని క్షమాపణ చెప్పించిన ఈ బడుగు నేతలు మరి ఇప్పుడు బాడుగ నేతలు అయిందని అనాలనా? ఈ రోజు రేవంత్ రెడ్డి ఇంత అరాచకం చేస్తుంటే ఈ బడుగు నేతలు వాళ్ళ రిజర్వేషన్లు వాళ్ళకి దక్కకపోయినా ఇవాళ కుమ్మెర సంఘటన ఎంత హృదయాన్ని కదిలిస్తున్నది. అభం శుభం తెలియని సమాజం తెలియని అప్పుడే పుట్టినటువంటి పుట్టును తొక్కి చంపుతుంటే మనం ఇంకా మౌనంగా ఉండేట్లా? ఆ సంఘటన మీద మనం ఎంత రాష్ట్ర స్థాయి తీవ్రమైనటువంటి ఉద్యమం చేయాలి. ఆనాడు తెలంగాణలో ఆత్మబలినాలు జరిగినప్పుడు రాష్ట్ర సాధనకు ఏ విధంగానైతే పోయినామో ఇవాళ బలహీన వర్గాల ఆత్మగౌరవ పోరాటంతో రాజ్యాధికార స్థాపన దిశగా మనం ఎందుకు ఐక్యం కాగరాదు? రేపు కూడా ఈ కుమ్మెర సంఘటనలో ఆ పాపకు న్యాయం జరగక ఈ 8 మంది దుర్మార్గులకు శిక్ష పడినప్పుడు ఈ సమాజము ఇంకా విఫలమైంది, ఈ సంఘాలన్నీ నిద్రాణమై ఉన్నాయి, ఇవి లక్ష్యాన్ని చేరుకోలేని పరిస్థితిలో ఉన్నాయని ఆ రోజు అనుకోవచ్చా? ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాల్సింది, మీ వర్గాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తావా, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగిస్తావా? మీరు వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి ప్రశ్న సమాజం నుండి మీకు వచ్చిందని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తున్నాను. నేను పేదరికం నుండి వచ్చిన, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన, కష్టపడి వచ్చిన, కానీ మరి మీరు ఫ్యూడల్ భావజాలం ఉన్నట్టు సమాజం మిమ్మల్ని భావిస్తున్నది. నమస్తే, సోషల్ పోస్ట్కు స్వాగతం. ఈరోజు రాష్ట్రంలో మొత్తం కుల వివక్షతోటి రగిలిపోతున్నది. రెడ్డిలు, బీసీలు, ఎస్సీలు అంటూ నిలువున చీలిపోయింది. దీనికి కారణం ఎవరో కాదు, ఖచ్చితంగా ప్రభుత్వమే. ఈరోజు కుమ్మెర ఘటన దేశవ్యాప్తంగా తెలంగాణ పేరును దిగజార్చిందని చెప్పొచ్చు. ఈరోజు తెలంగాణ అని కొడితే కుమ్మెర ఘటన అమానవీయమైన చర్యలని ఎక్కడ చూసినా కనిపిస్తుంది. మరి బీసీలు, ఎస్సీలు అత్యధికంగా ఉన్న ఈ రాష్ట్రంలో బీసీలకు, ఎస్సీలకు రక్షణలు ఉన్నాయా? అసలు వాళ్ళకు న్యాయం జరిగే అవకాశం ఉన్నదా? మరి బీసీలకు న్యాయం జరగాలి, ఈ ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి? వీళ్ళకు దిక్కెవరు? వీళ్ళకు ఆదుకునేది ఎవరు? ఇలాంటి విషయాలు మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు బీసీ కమిషన్ మాజీ చైర్మన్, ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు, మేధావి మనతో కృష్ణమోహన్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది మీ కళ్ళ కనబడుతుంది. కుమ్మెర ఘటన మనం తీసుకుంటే కుమ్మెర ఘటనలో ఒక బీసీ అబ్బాయి ఒక ఎస్సీ మహిళను పెళ్లి చేసుకుని ఆదర్శవంతమైన వివాహం చేసుకున్నారు. ఒక అద్భుతమైన కుటుంబం. కానీ ఈరోజు ఏం జరిగిందంటే 2 నెలల పాపని అమానుషంగా చంపేశారు. ఇప్పుడు ఆ కుటుంబానికి న్యాయం జరిగే అవకాశం ఈ చట్టంలో కానీ ఎస్సీ ఎస్టీ కమిషన్లో కానీ బీసీ కమిషన్లో కానీ ఏమైనా ఉందా? అయితే దీనికి సమాధానం చెప్పేదానికన్నా ముందు ఈ సంఘటన జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రజాస్వామ్య ఆగమేఘాల మీద విచారణ జరిపి దోషులను వెంటనే శిక్షించాల్సినటువంటి అవసరం ఉండే. అసలు అక్కడ కుమ్మేరులో జరుగుతున్న కార్యక్రమం ఏంటి? అది కేవలం ఒక కుమ్మరికే పరిమితమైనటువంటి అంశంగా మనం చూడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బలహీన వర్గాల మీద ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి, ఏ విధంగా అమానుషమైనటువంటి కృత్యాలు జరుగుతున్నాయో అదొక ఉదాహరణ అని మాత్రమే నేను అంటాను. ఎందుకంటే ఎక్కడికక్కడ మాకు వస్తున్నటువంటి సమాచారాల ప్రకారం బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు అకారణంగా అరెస్ట్ అయ్యి వెళ్ళిపోతున్నారు. అకారణంగా వారిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కొడుతున్నటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. కారణం ఏంటయ్యా అంటే, నువ్వు పలానా వాడిని పలానా విధంగా వ్యతిరేకించినావట, నువ్వు వాడితో కాంప్రమైజ్ కావాల్సిందే, పలానా దొరవారితో అనేటువంటి విధానంగా ఇవాళ దేశం అంతా జరుగుతుంది. మా చిన్నప్పుడు మేము మా హుజరాబాద్ స్వగ్రామంలో మేము ఉన్నప్పుడు మేము వినేవాళ్ళం, ఎవరైనా నక్సలైట్లు అంటే పోలీసులు ఎత్తుకుపోయి వాడిని కాల్చి చంపడమో వాడిని ఏమో అమానవీయమైనటువంటి కార్యక్రమాలకు చేసేది. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి ఒక పార్టీ ఒక భూస్వామ్య భావజాలంతో, ఒక ఫ్యూడలిస్ట్ భావజాలంతో ఇవాళ బలహీన వర్గాలను అణచేటటువంటి కుట్ర జరుగుతున్నది. ఈ నేపథ్యంలో నేను ఇవాళ నేరుగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారిని ప్రశ్నిస్తున్నా. ఉద్యమాల నుండి ఎదిగినటువంటి బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని నేను ప్రశ్నిస్తున్నా. ఆ విధంగానే పేదరికం నుండి ఎదిగి మంత్రి అయినటువంటి మా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారిని నేను ప్రశ్నిస్తున్నా. ఇంకా బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంటే రేవంత్ రెడ్డి గారు మీరు అడగలేకపోతున్నారా? పదవులు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఇవాళ కుమ్మెర సంఘటన ఎంత దుర్మార్గమైంది. అది ఎండోమెంట్ పరిధిలో లేదు,
అక్కడ దాడి చేసినటువంటి ఆ శ్రీనివాసరెడ్డికి ఆ ప్రాంతానికి సంబంధం లేదు. అక్కడ దేవాలయంలో దేవుణ్ణి దర్శించుకోవడానికి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఇక్కడ కుమరవెల్లి మల్లన్న అనేటువంటి అక్కడ కుమ్మెర మల్లన్నను దర్శించుకోవడానికి పోయినటువంటి బలహీన వర్గాల మీద డబ్బులు ఇవ్వకపోతే దాడి చేసి వాళ్ళ యొక్క పాపను చంపేసినటువంటి పరిస్థితి. తొక్కి చంపుతారా అండి? తన్ని చంపుతారా అండి? దీని మీద ఈ రోజు వరకు ఏ మంత్రి మాట్లాడారు? ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. పోలీసు శాఖ వారేమో అక్కడ ఏం జరగలేదు, వాళ్ళంతా నిజాయితీ పరులు అని చెప్పి కితాబిస్తారు. సరే, ఇవాళ జరిగినటువంటి పరిణామాల్లో అరెస్టులు కావచ్చు, జైలు పోవచ్చు, కానీ ఈ సంఘటన ఎందుకు జరుగుతున్నది? ఈ విధమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఎందుకు వస్తున్నది? ఈ రాష్ట్రంలో ఫ్యూడల్ ప్రభుత్వం ఉన్నదా, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉందా? రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ప్రభుత్వం కొనసాగుతున్నదా, ఒకనాటి ఏదైనా రాజరిక వ్యవస్థ ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నదా అని చెప్పి ఇవాళ మనం సూటిగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు పదవులను కాపాడుకోవడానికి పెదవులను మూసుకొని ప్రజాస్వామ్యం కూని జరుగుతూ ఉంటే, తమ తోటి వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉంటే, పోలీసు రాజ్యం చెలాయించబడుతుంటే ఏం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారి స్వభావం ఎవరు తెలియదు. ఆయన ఎప్పటి నుంచో అనేవాడు కదా, మేము చాలా కాలంగా చూసేవాళ్ళం. విద్యార్థి దశ నుండి, నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుండి నేను రకరకాలుగా ఎదుగుతున్న క్రమంలో కూడా ఆయన ఆయా సందర్భాల్లో రెడ్డి రాజ్య స్థాపన అంటూ చేయాలి, తప్పనిసరి ఇవ్వడం అన్నాడు. తప్పనిసరిగా అన్ని సామాజిక వర్గాలకు అవకాశం రావాలి. కానీ ఒక రాజ్య స్థాపన అయితే, ఒక సామాజిక వర్గానికి అవకాశం వస్తే బలహీన వర్గాన్ని అణచివేయాలని చెప్పి రాజ్యాంగంలో ఇక్కడ ఉన్నదా? ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం లేదా? కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇది కేవలం కుమ్మరికే పరిమితమైన సంఘటన కాదు. ఈ యావత్ దేశంలో, యావత్ సమాజంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. దేశం అనగా భారతదేశ వ్యాప్తం కాదు, యావత్ తెలంగాణ సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విచ్చలవిడిగా బలహీన వర్గాల మీద దాడులు జరుగుతున్నాయి, ఎస్సీల మీద దాడులు జరుగుతున్నాయి, ఎస్టీల మీద జరుగుతున్నాయి, బీసీలను అణచివేస్తున్నారు, ఆఖరికి చిన్న పిల్లలను కూడా తొక్కి చంపేటటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఇవాళ అందరూ కూడా తెలంగాణలో జరుగుతున్న సంఘటన మీద ఎక్కడికక్కడ ఇవాళ ఆంగ్ల మాధ్యమంలో, హిందీ మాధ్యమంలో, పెద్ద పెద్ద చర్చా వేదికల్లో తెలంగాణ సమాజంలో ఒక ఎస్సీ, ఒక బీసీ, వారికి పుట్టినటువంటి సంతానం ఇవాళ అకారణంగా మరణించినటువంటి విధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఇది మనకు సిగ్గుచేటు కాదా? ఒకవైపు కృత్రిమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో దేశవ్యాప్తంగా సమ్మిట్ జరుగుతూ ఉంటే సిగ్గు ఎగ్గు లేకుండా అక్కడనేమో ఇబ్బంది పెట్టే పరిస్థితి, దేశం యొక్క గౌరవాన్ని దెబ్బతీసే పరిస్థితి, ఇక్కడేమో ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పరిస్థితి. కాబట్టి దీనికి సమాధానం ఎవరు చెప్పాలో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎన్నికలు వచ్చినప్పుడు మనం ఎవరికి ఓట్లేస్తానో కూడా ఆలోచన చేసుకోవాలి. 5,000 ఎవడిస్తే, 2,000 ఎవడిస్తే మనకు ఓట్లేస్తే మన బతుకులు ఇట్లే ఉంటాయని చెప్పి అర్థం చేసుకోవాలి. సామాజిక ఉద్యమకారులు వచ్చి పోరాటం చేస్తే ఇవాళ వాళ్ళు జైలు పోయే పరిస్థితి వచ్చింది. ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు చైతన్యం రావడం లేదు? అసలు నేను ఒకటే అడుగుతాను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి ఆ దేవాలయానికి ఏం సంబంధం? టోకెన్ ఇవ్వకుండా, టికెట్ ఇవ్వకుండా, లేదా ఆ దేవాలయానికి సంబంధించినటువంటి కార్యవర్గంలో లేకుండా 100 రూపాయలు వసూలు చేసి 100 రూపాయలు ఇవ్వకపోతే దాడి చేసే అధికారం మనకి ఎవడిచ్చాడు? అంటే మేము ముఖ్యమంత్రి గారు వారి సామాజిక వర్గానికి సంబంధించిన వాడు ఉంటే ఏదైనా చేసుకోవచ్చు అనేటువంటి సంకేతం ఈ రాష్ట్రంలో జరుగుతున్నదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దానికి వాళ్ళ సమాధానం వెతుక్కోవాలి. సామాజిక ఉద్యమకారులు మేమందరితో పాటుగా ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. అందరినీ కూడా తమకు జరిగినటువంటి అన్యాయం మీద ఇవాళ కుమ్మెర సంఘటన ఒకటి మాత్రం చాలా సంతోషం వేస్తుంది. ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక సంఘటిత శక్తిని మాత్రం అక్కడ అందరం ప్రదర్శించగలిగినామని చెప్పి నేను చెప్పగలిగినా, ఆ బిడ్డను ఎవరు ఇవ్వగలుగుతాం? ఆ తల్లి యొక్క కడుపు శోకాన్ని ఎవరు తీర్చగలుగుతారు? శ్రీనివాసరెడ్డిని జైలుకు పంపించారు కావచ్చు, 4 రోజులలో బెయిల్ మీద వస్తాడు, కానీ ఆ బిడ్డ వస్తుందా? ఇవాటి వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్క మాట మాట్లాడలేదు. దీనికి కారణం ఏంటి? డీజీపీ గారు దీని మీద ఏం విచారణ చేస్తున్నారో చెప్పడు. సంబంధిత మంత్రులు నోరు మూసుకొని పండుకుంటారు. ఎందుకండి ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఎందుకు వస్తున్నది? కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలి. బలహీన వర్గాలకు ఈ రాష్ట్రంలో రక్షణ లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైనా ప్రశ్నిస్తే తన్ని చంపుతారు, కొట్టి చంపుతారు అనేటువంటి పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుందని చెప్పి గమనించుకోవాల్సిన ఒక అగత్యం ఏర్పడదని చెప్పి మాత్రం నేను మనవి చేస్తాను. ఇప్పుడు సమస్య ఏందో మీరు చెప్తున్నారు, మరి సమస్యకు పరిష్కారం కూడా కావాలి. ఇప్పుడు మన దగ్గర అనేక కమిషన్లు ఉన్నాయి. మానవ హక్కుల కమిషన్లు ఉన్నాయి, జాతీయ హక్కుల కమిషన్లు ఉన్నాయి, మహిళా హక్కుల కమిషన్లు ఉన్నాయి, బలహీన వర్గాల కమిషన్లు ఉన్నాయి, ఎస్సీ, ఎస్టీ. సరే, మీరు అన్నట్టే ఈరోజు దళిత సంఘాలు, బీసీ సంఘాలు వెళ్ళి అక్కడ వాళ్ళు వాదం వినిపించినందుకు వీళ్ళ మీద కేసులు జరిగినాయి. ఇంకా న్యాయం జరగలేదు. కేసులు జరగడానికే పోరాడే పరిస్థితి వచ్చింది. సో న్యాయం సంగతి ఇక దేవుడెరుగు. మరి ఈ కమిషన్ల పాత్ర ఏంటి? ఈ కమిషన్లు కూడా ఇప్పుడు ఎలాగూ మీరు అన్నట్టు లీడర్లు పదవుల కోసం పెదవులు మూసుకున్నారు. మరి కమిషన్లకు ఏమైనది? కమిషన్లు ఎందుకు సుమోటోగా ఈ అంశాన్ని తీసుకొని విచారణలో అక్కడికి వెళ్ళి విచారణ చేసి ఒత్తిడి తీసుకొచ్చి ఆ పాప ఆత్మ కన్నా శాంతి కలిగించే కార్యక్రమాలను చేయకపోవడం బట్టి చూస్తే మనం ఏం అర్థం చేసుకోవాలి? విచారం వ్యక్తం అవుతున్నది. మానవ హక్కుల కమిషన్ గౌరవనీయులు జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారు ఉన్నారు.
విధంగానే ఎస్సీ కమిషన్ కి మా బక్కి వెంకటయ్య గారు ఉన్నారు, బీసీ కమిషన్ కి నిరంజన్ నిరంజన్ గారు ఉన్నారు, మహిళా కమిషన్ ఈ మధ్యనే దాని టెన్యూర్ అయిపోయినట్టుగా ఉంది. నిరంజన్ గారు బీసీ కమిషన్ తరఫున వారు పెద్ద ఆయన వ్యక్తిగతంగా నిజాయితీ పరుడు, నిబద్ధత గల మనిషి కాబట్టి వెంటనే ఆగమేఘాల మీద పోయాడు. కానీ బీసీ కమిషన్ పరిధి చాలా చిన్నది. బీసీ కమిషన్స్ కు గ్రివెన్సెస్ విషయంలో వెంటనే చర్యలు తీసుకోమని చెప్పేటటువంటి నేరుగా అధికారం ఇచ్చేటటువంటి అధికారం లేదు. చట్టబద్ధత లేదు. చట్టం అంటే రాజ్యాంగబద్ధమైనటువంటిది కాదు బీసీ కమిషన్. ఎస్సీ కమిషన్ కి అవకాశం ఉన్నది. వెంకటయ్య గారు వెళ్లి దాని మీద స్పందించాల్సి ఉండే. మానవ హక్కుల కమిషన్ తప్పనిసరిగా స్పందించాల్సినటువంటి అవసరం ఉండే, మోర్ పవర్ఫుల్. కానీ ఇవాళ మానవ హక్కుల కమిషన్ పనిచేస్తలేదు. అట్లే గౌరవ న్యాయస్థానాలు కూడా సుమోటోగా జరిగినటువంటి దాని మీద విచారణ చేపట్టమని చెప్పి కోరాల్సినటువంటి అవసరం ఉండే. కాబట్టి రాజ్యాంగబద్ధంగా చేయాల్సినటువంటి ప్రక్రియలను ఆ రాజ్యాంగ సంస్థలు సక్రమంగా చేయకపోవడం ద్వారా ఇవాళ ఇలాంటి పరిస్థితి వస్తున్నది. కాబట్టి ప్రజలలో చైతన్యం రావాలి. బలహీన వర్గాలు రాజ్యాధికారంలోకి రావాలి. బలహీన వర్గాలకు తమాషా ప్రకారం రిజర్వేషన్లు రావాలి. లేదా 42% రిజర్వేషన్ ఇస్తానంటే ఇచ్చినట్టుగానే మన వాళ్ళు భావించి ఓట్లేసేసి లేదా అంతకుముందు ఆయనకు భజన చేసి ఆయనకు జ్యోతిబాపులే విగ్రహం ఇస్తే ఏమైతుందండి? ఇట్లే ఉంటుంది. 42% రిజర్వేషన్ ఇచ్చిండా, మళ్ళా ఎక్కడికో కేంద్రంకు పంపినా అంటాడు. నువ్వు ఏం పంపినావో చూయించు. ఫస్ట్ కేంద్రానికి ఏం పంపించినావో చూయించు. రాష్ట్రపతి గారి దగ్గర ఏమున్నదో చూయించు. పబ్లిక్ డొమైన్ లో పెట్టవు. డెడికేటెడ్ కమిషన్లు ఇవ్వగలంటావు. వేర్ ఇస్ ద డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్స్ చెప్పవు. ఓకే, ఇవాళ మేము ఒకటే అడుగుతా ఉన్నాం. నువ్వు కొంతసేపు నేను బీజేపీ పార్టీ వాడిని అయినప్పటికీ నేను మాట్లాడుతూ ఉన్నా. కేంద్ర ప్రభుత్వం నువ్వు చెప్పినట్టుగానే 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి మోకాలడ్డి అనుకుందాం. ఒక్క నిమిషం నువ్వు చెప్పిందని. మరి నీవు 42% టికెట్లు ఇవ్వడానికి నీకేమైంది? పార్టీ పరంగా ఎందుకు ఇవ్వలే? నువ్వే అన్నావు కదా వాళ్ళు చేయకపోతే నేను చేస్తాను కదా. ఏ పార్టీ అయిపోయినా నేను ఇస్తాను కదా. మరి ఇవి 42% లేవు, ఎక్కడ పోయినాయి? అయిపోయినాయి. మరి దీని గురించి ఎందుకు అడగరు అందరూ? బదిలీ చేసుకుంటే ఎందుకు ఉండాలా మనం? నేను మొదటి నుంచి కూడా మీరు అన్ని చూడండి, మీ యువగలంలో మీ సోషల్ పోస్ట్ లో కూడా నుంచి మొదలు పెడితే నేను ఏ ఛానల్లో మాట్లాడినా ఒకటే మాట మాట్లాడినా 42% లేదు, 32% లేదు, ఇయ్యడు, మోసం చేస్తాడు, దగా చేస్తాడు, మనం పోరాటం చేయాలని చెప్పి. కేంద్రం దగ్గరికి పోయే ముందు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. అవి ఏవైనా కూడాను ఒక కులమానాల ప్రకారం తయారు చేసి పంపితే అవి అవుతాయి. నువ్వు రాష్ట్రపతి గారి దగ్గరికి పంపించావు. రాష్ట్రపతి గారు ఏం చేస్తారు? లా అడ్వైస్ తీసుకుంటారు, లేదా కేంద్ర ప్రభుత్వం యొక్క కన్సల్టేషన్ తీసుకుంటారు. నీకు లాలోనే రిజెక్ట్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకొకటి, నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని నేరాడకుండా గౌరవ రాష్ట్రపతి గారికి ఎందుకు పంపుతావు? నువ్వు అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ 42% రిజర్వేషన్లకు నువ్వు బిల్లులు పెట్టి 9వ షెడ్యూల్ పెట్టమనేటువంటి ప్రక్రియతోని కనుక నువ్వు కేంద్రానికి పంపించి ఉంటే కేంద్ర ప్రభుత్వం దోషిగా ఉండేది. నువ్వు ఆ ప్రక్రియనే చేయలేదు కదా, చట్టబద్ధంగానే వెళ్ళలేదు కదా. నువ్వు పంపినటువంటి చట్టంలోనే కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలో నువ్వే చెప్పలేదు. అది కేంద్ర ప్రభుత్వం కాగితమే పోనప్పుడు ఎందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఎట్లా చేస్తుంది? సుమోటోగా చేయలేరు కదా. సో ఆయనకు ఆ ఉద్దేశమే లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఆ ఉద్దేశమే లేదు. కాబట్టి దొడ్డిదారున వెళ్తున్నాడు. బట్ ఇంత మోసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి భజన చేయాల్సిన అవసరం మనకి ఏం వచ్చి పడ్డది? ఓహో అంటే ఓహో అని ఎందుకు మనం అనాలి? జ్యోతిబాపులే విగ్రహాన్ని ఆయనకి ఎందుకు ఇవ్వాలి? కాబట్టి ఇవాళ తప్పు మన లోపల కూడా ఉన్నది. ఏ రాజకీయ పార్టీలను ఉండనివ్వండి, మనకు అన్యాయం జరిగినప్పుడు నిలదీసేటటువంటి శక్తి ఉంటేనే సమాజంలో మిగులుతామండి. మహాత్మా జ్యోతిబాపులే, నారాయణ గురు, పెరియార్ రామస్వామి నాయకర్, ఇంకెవరైనా కావచ్చు, ఏ పదవులు చేయలే, ఒక చాకల ఐలమ్మ, ఒక కొమరం భీము, ఒక బిర్సా ముండా ఎదురించలేదా వాళ్ళు? నిన్న మన మందకృష్ణమాధవ్ కూడా ఎవరినైనా ప్రశ్నించిండు కదా. మరి ఎందుకు ఆయనకు పద్మశ్రీ వచ్చింది? ఆర్ కృష్ణ గారు కూడా ఎవరినైనా ప్రశ్నించిండు కదా. ఎందుకు ఆయన రాజ్యసభ అయింది? ఆయన బీజేపీలో రాజ్యసభ సభ్యుడైనా బీసీలకు దళపతిగానే చూస్తారు. కారణం ఏమిటి అంటే, ఎవరైతే నిబద్ధతగా మన హక్కుల కోసం పోరాటం చేస్తామో వాళ్ళకే సమాజంలో గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని మనమే తగ్గించుకొని, మన డిమాండ్ను మనమే పలచగా చేసుకొని, మన వ్యక్తిగత స్వలాభం కోసం మనం అమ్ముడుపోతే మన పరిస్థితి ఇట్లే ఉంటుంది. ఇవాళ కుమ్మెరలో జరిగినటువంటి సంఘటన ఎంత అమానవీయమైనది, ఎంత దుర్మార్గమైనటువంటిది. ఒక పసికందును తొక్కి చంపితే రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు మాట్లాడకపోవడం, ముఖ్యమంత్రి గారికి మాట్లాడి తీరిక లేకపోవడం, బీసీ మంత్రి గారు మాట్లాడకపోవడం, పిసిసి అధ్యక్షుడు మాట్లాడకపోవడం ఎంత దుర్మార్గం అండి. ఈ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులే లేరా? మంత్రులే లేరా? కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి సంఘటనను మన ఆత్మగౌరవ పోరాటంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బలహీన వర్గాలు 90% ఉన్నటువంటి బలహీన వర్గాలు తెలంగాణ రాష్ట్రంలో ఏకం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ అన్ని రాజకీయ పార్టీల మీద డిమాండ్ పెట్టాలి. మా వాటా ఏంది, మా సంగతి ఏందని అడగాలి. ఇవాళ నిన్న కూడా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా పోయి దీన్ని మేము ఖండిస్తున్నాం, న్యాయం జరగాలని చెప్పి మాట్లాడండి కదా.
ఇవాళ అన్ని రాజకీయ పార్టీలో చలనం వస్తున్నది, పార్టీలలో చలనం వస్తున్నది, నాయకులలో చలనం వస్తున్నది, కానీ న్యాయం జరగడం లేదు కదా. దీనికి కారణం ఏంటంటే బలహీన వర్గాలు ఏకం గారు స్టేట్మెంట్లు ఇస్తారు పోతారు అని అనుకుంటున్నారు. వాస్తవం, ఎందుకంటే 42% జరిగింది కదే, అదే జరిగింది. నలుగురు 4 తీర్లా మాట్లాడేసరికి వాళ్ళు ఏం చేయకముందే, కాగితం ఇక్కడి నుంచి ఢిల్లీకి పోకముందే ఓహో ఢిల్లీ ఆహో ఢిల్లీ అని అక్కడ పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసి వచ్చిండ్రు. అంటే ఏమిటి, నువ్వు తమ రాజకీయ స్వలాభం కోసం బీసీలను అడ్డం పెట్టుకొని రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని తెలిసి కూడా మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తే మన గతి ఇంతే ఉంటుంది. కాబట్టి ఇవాళ మనం ఏకం కావాలి. ఇవాళ ఒక బిడ్డ చచ్చింది, అది వెలుగులోకి వచ్చింది, ఇంకెంతమంది బిడ్డలు చస్తున్నారో, ఎంతమంది అకారణంగా అరెస్ట్ అవుతున్నారో, ఇంకా ఎంతమంది జైళ్ళలోకి పోతున్నారో. ఇవాళ ఇది ఒక సామాజిక ఉద్యమంగా, ఒక సాంఘిక ఉద్యమంగా, ఒక ఆత్మగౌరవ ఉద్యమంగా తయారు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ విశాఖ మహారాజు కూడా అక్కడ విశేషంగా పోరాటం చేస్తున్నాడు, అన్ని సంఘాలు కూడా గట్టిగా మాట్లాడుతున్నాయి. కాబట్టి ఇవాళ అక్కడికి ఆపకుండా ఇది బలహీన వర్గాలకు జరిగినటువంటి దాడిగా ప్రజాస్వామ్యం కూని జరిగినట్టుగా మనం ఎప్పుడైతే ముందుకు వస్తామో అప్పుడే న్యాయం జరుగుతుంది, అప్పటి వరకు జరగదు. ఇలాంటి అన్యాయాలు జరుగుతూనే ఉంటాయి. ఒకప్పుడు మీరున్నారు, నేనున్నాను, బడుగు నేతలను బాడుగ నేతలు అని ఒక పత్రిక రాస్తేనే ఆ పత్రిక మీద పడి కొట్టి తప్పు అయిందని క్షమాపణ చెప్పించిన ఈ బడుగు నేతలు మరి ఇప్పుడు బాడుగ నేతలు అయిందని అనాలనా, లేక ఈ రోజు రేవంత్ రెడ్డి ఇంత అరాచకం చేస్తుంటే ఈ బడుగు నేతలు, దళిత నేతలు, గిరిజన నేతలు వాళ్ళ రిజర్వేషన్లు వాళ్ళకు దక్కకపోయినా, వాళ్ళకి ఇచ్చిన బీసీ డిక్లరేషన్ అమలు కాకపోయినా ఎందుకు ఉద్యమ స్ఫూర్తిని తెలంగాణ ఇంత చైతన్యమైన ఉద్యమాలను నిర్మించింది కదా, ఎందుకు ఈ దుస్థితి వచ్చిందంటారు? అయితే ఆనాటి కంటెస్ట్ వేరు, ఈనాటి కంటెస్ట్ వేరు. ఇవాళ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాసినటువంటి సందర్భం మీకు తెలుసు, మీరు ఆ పత్రికలే ఉన్నారు, మీరు ఆ పత్రికలనే పనిచేసారు. ఆనాడు రాసినటువంటి నాయకులు ఎంత గొప్ప వాళ్ళో మనకి ఇప్పటికీ తెలుసు, సమాజంలో వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నారు. అలాంటి నాయకుల మీద రాసింది కాబట్టి ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఇవాళ చాలా విశాలంగా ప్రశ్నించేటటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు నాయకులుగా చలామణి అవుతున్నారు. మనం దాని గురించి ప్రశ్నించేది ఏం లేదు. కానీ సంఘటితం కాకుండా మన అంశాన్ని మనమే పలచలు చేసే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. నాలాంటి వాడు బీసీ కమిషన్ మెంబర్ గా చైర్మన్ గా ఉన్నాను, బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్నాడు, అదే మాట్లాడినా. బీసీ కమిషన్ పదవి పోయిన తర్వాత ఎప్పుడైనా అదే మాట్లాడుతున్నా. మొత్తం రికార్డు చూడవచ్చు. కారణం ఏంటంటే నాకు తెలుసు అది నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంది. వందలాది ఉదాహరణలు తీసుకొచ్చి ఇచ్చాను. తమిళనాడులో ఎట్లా జరిగింది, బీహార్లో ఎట్లా జరిగింది, ఏ రాష్ట్రంలో ఏ విధంగా జరిగింది. ఇగో ఈ తమిళనాడు పద్ధతిలో పోతే నిలబడుతుంది. మనం చట్టబద్ధమైనటువంటి ఒక కమిషన్ వేసుకుందాం, ఆ కమిషన్కు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇవ్వండి, ఆ కమిషన్కు సివిల్ కోర్టు పవర్స్ ఇవ్వండి. ఒక బీసీ కమిషన్కు ఎస్సీ కమిషన్కి ఎట్లున్నాయో దాన్ని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 ద్వారా వేస్తే ఆ కమిషన్ ఇచ్చేది రేపు పొద్దున నిలబడుతుంది, న్యాయబద్ధంగా ఉంటుందని చెప్తే ఎవరినో అనామకం తీసుకొచ్చేసాడు. ఆ పెద్ద ఆయన ఎప్పుడు రిపోర్ట్ ఇస్తుండో, వీళ్ళు ఎప్పుడు తీసుకుంటున్నారో, యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది యాజ్ పర్ ది రిపోర్ట్ సబ్మిటెడ్ బై ది డెడికేటెడ్ కమిషన్ అని చెప్పి వీళ్ళు ఇచ్చిన జీవోల్లో కనపడుతున్నది తప్ప ఆ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలు ఇంతవరకు పబ్లిక్ డొమైన్లో లేవు. పబ్లిక్ హియరింగ్స్ కండక్ట్ చేయరు, ప్రజాభిప్రాయ సేకరణ చేయరు, స్టేక్ హోల్డర్స్ అభిప్రాయ సేకరణ చేయరు. మన వాళ్ళంతా సపోర్ట్ చేస్తారు. ఇది నేను దీన్ని చర్చించుకోమని చెప్తున్నాను. నేను ఏ వ్యక్తుల మీద విమర్శ చేస్తున్నాను, వ్యక్తుల మీద విమర్శ చేయడానికి నేను ఈ కార్యక్రమానికి రాలే. ఇవాళ కుమ్మెర సంఘటన ఎంత హృదయాన్ని కదిలిస్తున్నది. అభం శుభం తెలియని, సమాజం తెలియని అప్పుడే పుట్టినటువంటి గుడ్డును తొక్కి చంపుతుంటే మనం ఇంకా మౌనంగా ఉంటే ఎట్లా? ఆ సంఘటన మీద మనం ఎంత రాష్ట్ర స్థాయి తీవ్రమైనటువంటి ఉద్యమం చేయాలి. ఆనాడు తెలంగాణలో ఆత్మబలినాలు జరిగినప్పుడు రాష్ట్ర సాధనకు ఏ విధంగానైతే పోయినామో ఇవాళ బలహీన వర్గాల ఆత్మగౌరవ పోరాటంతో రాజ్యాధికార స్థాపన దిశగా మనం ఎందుకు ఐక్యం కాగరాదు, అది ఆలోచించమని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు మీరు అన్నట్టే ఇది అత్యంత తీవ్రమైంది. నిజంగా కూడా ఆత్మగౌరవ పోరాటం చేయాలి, కానీ పిల్లికి గంట కట్టేది ఎవడు? ఆ ఆత్మగౌరవ పోరాటాన్ని ఎవడు ముందట పెట్టాలి, దాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్ళాలి, దానికి వెనక ఎవరు నిలబడాలి, ఇది కదా మరి చర్చించాల్సింది. ఇప్పుడు మొన్న పోయిండు విశారదన్ మహారాజు లొల్లి చేస్తే తప్ప వాళ్ళ మీద కేసులు అయ్యే పరిస్థితి లేదు. ఆ తర్వాత రామచంద్రరావు వెళ్ళారు, ఆయనకు మద్దతు పలికారు. ఆ తర్వాత బీసీ సంఘాలు వెళ్ళినాయి. ఆ తర్వాత కేటీఆర్ వెళ్ళారు. ఇంతమంది వెళ్ళిన తర్వాత కూడా ఇప్పటికీ 8 మంది వాళ్ళు అరెస్ట్ జరిగింది లేదు. సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఈ సమాజంలో ఎవరు దీన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మెడలు వంచే విధంగా చేయాల్సిన ఒక కార్యాచరణ ఏంటి? ప్రజలు చైతన్యవంతులు కావాలి. ఓటు వేసేటప్పుడు ఓటు యొక్క విలువను తెలుసుకోవాలి. మన గెలిచిన వాళ్ళు ఎవరండి? మన గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. బీసీలో లీడింగ్ ఉండవచ్చు, నేను కాదంటలేను. మున్సిపల్ ఎలక్షన్లు జరిగాయి. ఎవడు గెలిచిండండి? ఆ ఊరును పట్టుకొని రోజు పనిచేసేవాడు గెలవలే.
ఎవడో వచ్చిండు అప్పటికప్పుడు డబ్బులు ఖర్చు పెట్టినోడు గెలిచిండు. ఇది వాస్తవం. దీని గురించి వేలం పాటలో కొనుక్కున్నారు, వేలం పాటలు కొనుక్కున్నారు. ఒక్క ఓటుకు 70,000 ఇచ్చారు, ఒక్క ఓటుకు 40,000 ఇచ్చారు అన్నటువంటి గెలిపిస్తున్నారు. కాబట్టి ప్రజలలో చైతన్యం రానంత కాలం ప్రజలు నిజాయితీ పరులు కాదని నేను అంటలేను, నిజాయితీగా తమ నాయకుని తమ ఎన్నుకునేటటువంటి పరిస్థితి రాకపోతే పరిస్థితి ఇంతే ఉంటుంది. నా కడుపు నొచ్చినప్పుడే మొత్తం జాతికి నొచ్చిందంటే ఎట్లా అండి? కానీ వెనకటి నుంచి కూడా ప్రజలలో ఇదే పరిస్థితి ఉంది. కానీ ప్రజలని నాయకత్వం వైపు, ఆ దిశ వైపు వచ్చే నాయకుడు నడిపించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా సంఘటితమైనవారు. తెలంగాణలో కూడా తెలంగాణ ఆకాంక్ష ఉన్నది, కానీ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ వచ్చేంత వరకు ఆ ఆకాంక్ష అట్లనే ఉన్నది, అది ఆవేశంగా మారలేదు. స్వాతంత్రోద్యమం గాంధీజీ వచ్చినప్పుడు అట్లనే ఉన్నది. సో ఈ ఉద్యమాలను ఈ ఆకాంక్షల వైపు ఆవేశంగా మార్చి లక్ష్యం చేరుకునేటట్టు ఇప్పుడు తెలంగాణలో ఉన్న కార్యాచరణ ఏంటి జరుగుతుందండి? కుమారి సంఘటన తీసుకెళ్తుంది, కుమారి సంఘటన తప్పనిసరిగా తీసుకుపోతుంది. అందరి హృదయాన్ని కలిసి వేసింది. ఓకే, ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా ఎక్కడ నలుగురు గుమిగూడినా ఏనాడు జరిగినటువంటి చర్చ జరుగుతున్నది. ఇవాళ ఢిల్లీలో చర్చ జరుగుతున్నది, ఇంగ్లీష్ మీడియాలో చర్చ జరుగుతున్నది, సామాజిక మాధ్యమాల్లో గడిచిన 10-15 రోజులుగా ఇదే చర్చ. ఎక్కడో నాగర్ కర్నూలులో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామంలో జరిగినటువంటి సంఘటన ఒక ప్రజా ఉద్యమానికి, ఒక సామాజిక ఉద్యమానికి కావాల్సినటువంటి ఒక స్ఫూర్తినిస్తున్నది. అమ్మాయిని తిరిగి తీసుకురాలేం, పాపం తిరిగి తీసుకురాలేం, కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం ఏకం కావాలనేటువంటి ఒక సందేశం మాత్రం పోయిందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ మనం అందరం కూడా నాబోటి వాళ్ళు ఉన్నాం, చాద కాకపోతే మౌనంగా ఉంటాం తప్ప అమ్ముడు పోయే కార్యక్రమం చేయం. నేను అంటున్నది చాలా జాగ్రత్తగా అర్థం అంటే చేసుకోవాలి. ఒక మాట అనొచ్చా, రేపు కూడా ఈ కుమ్మెర సంఘటనలో ఆ పాపకు న్యాయం జరగక ఈ 8 మంది దుర్మార్గులకు శిక్ష పడినప్పుడు ఈ సమాజము ఇంకా విఫలమైంది, ఈ సంఘాలన్నీ నిద్రాణమై ఉన్నాయి, ఇవి లక్ష్యాన్ని చేరుకోలేని పరిస్థితిలో ఉన్నాయని ఆ రోజు అనుకోవచ్చా? నేను ఒకటి, ఇప్పుడు 6 అరెస్ట్ అయ్యిండు, వాడు అరెస్ట్ అయిందా, ఎంత ఆలస్యంగా అయిండు, ప్రజా సంఘాలన్నీ కూడా ఏకమై పోరాటం చేస్తేనే అయింది. ఈ విజయం బలహీన వర్గాల సంఘాలదే, అరెస్ట్ 100%. ఇది అందరు కలిస్తేనే ఈ మాత్రం అయింది. ఎందుకంటే ఇద్దరు మానం పోతుంది. అక్కడ ఢిల్లీలో వాళ్ళు పోయి ఏ సమ్మిట్ లో దేశం పరువు తీసిండ్రు, ఇక్కడ ఈ రాష్ట్రంలో నా పరువు పోతుంది, ఇది ఆఖరికి నా పదవికి ఎసరైతుందని చెప్పి భయపడి అరెస్ట్ చేయమని చెప్పిండు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు. అంటే ఆయన ఉమ్మడి జిల్లాలో ఊరుకు దగ్గర ఉన్న బంధువులు ఏం చెప్తాం. అందుకని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాల్సింది, మీ వర్గాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తావా, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగిస్తావా? మీరు వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి ప్రశ్న సమాజం నుండి మీకు వచ్చిందని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తున్నా. నేను పేదరికం నుండి వచ్చిన, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన, కష్టపడి వచ్చిన, నేను ఫ్లెక్సీలు ప్రింట్ చేసిన ఆర్టిస్ట్ అని మీరు చెప్పుకుంటారు. కానీ మరి మీరు ఫ్యూడల్ భావజాలం ఉన్నట్టు సమాజం మిమ్మల్ని భావిస్తున్నది. మీరు ఒక సామాన్యుడి గురించి మొత్తం సమాజం ఏకమైతే తప్ప మన అరెస్ట్ చేయని పరిస్థితి ఎందుకండి? అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా లేదా? ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎవరికి కొమ్ము కాస్తున్నది, ఎవరి పక్షాన నిలబడుతున్నది? రాజ్యాంగం తెలియదు వారికి, ఐపీసీ లేవా వాళ్ళకు? కాబట్టి ఇంత నిర్వీర్యమైనటువంటి ప్రభుత్వాన్ని నడపడం సబబు కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి, గౌరవ మంత్రులు, గౌరవ ప్రజాప్రతినిధులు అర్థం చేసుకోవాలి. రాజ్యాంగం కోని జరుగుతున్నది. ఇవాళ తెలంగాణలో క్రైమ్ రేట్ అద్భుతంగా పెరిగిపోయింది, చంపేస్తున్నారు, అద్భుతంగా పెరిగిపోయింది, అమానుషంగా పెరిగిపోయినది. రక్షణ లేదు, స్త్రీలకు రక్షణ లేదు, పిల్లలకు రక్షణ లేదు, బలహీన వర్గాలకు రక్షణ లేదు అనేటువంటి ఒక అమానుషమైనటువంటి వాతావరణం తెలంగాణలో నెలకొన్నది. కాబట్టి అయ్యా, నీ దగ్గరికి ఎవడొస్తాడు? నీ రేజింగ్ తెలంగాణలో నువ్వే రేజ్ చేసుకుంటూ పోవాలి తప్ప నీ దగ్గరికి ఎవరు రావాలనేది ఆలోచించుకో. లా అండ్ ఆర్డర్ లేనప్పుడు, గవర్నెన్స్ సరిగా లేనప్పుడు, కరప్షన్ అడ్డగోలుగా ఉన్నప్పుడు, నెపోటిజం బంధుప్రీతి అడ్డగోలుగా ఉన్నప్పుడు ఎవడొస్తాడండి? హైదరాబాద్కి ఎవరు రాకుండా చేసినటువంటి ఘనకార్యం కేవలం చరిత్ర పుటలో రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. హైదరాబాద్ అంటే పరుగులు తీసి నాకు కావాలని చెప్పి ప్రతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు, ఎవరున్నారు, కేసీఆర్ గారు అయితే పెద్ద బ్రహ్మాండంగా చేసిండు. కానీ ఈయన వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ఎవడన్నా రావాలంటే గజగజ మరిగిపోతాడు. మీరు ఇష్టం వచ్చినట్టు ఇవాళ జిహెచ్ఎంసీలా మొత్తం డబ్బులు లేక, కాంట్రాక్ట్లకు డబ్బులు లేక, చిన్న చిన్న ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఇంత పెద్ద విస్తరించడం, మొత్తం కార్పొరేషన్లన్నీ తీసేసినావు. ఏంది నువ్వు చేస్తున్నది? పరిపాలన చేస్తున్నావా, లేకపోతే నియంతృత్వమైనటువంటి వైఖరి ప్రదర్శిస్తున్నావా? స్టేక్ హోల్డర్స్ అభిప్రాయం లేకుండా, పబ్లిక్ హియరింగ్స్ కండక్ట్ చేయకుండా జిహెచ్ఎంసీని నిర్వీర్యం చేసే అధికారం రాజ్యాంగానికి ఇవ్వలే. కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటి పాలన ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇంత నిర్వీర్యమైన పాలన మంచిది కాదు. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే పాలన, ప్రజల ఒపీనియన్ లేకుండా. నేనే కాదండి, కాంగ్రెస్ కు సంబంధించిన శాసనసభ్యులు, కాంగ్రెస్ కు సంబంధించిన మంత్రులు కూడా ఓపెన్ గా ఇదేం దుర్మార్గం అని మల్రెడ్డి రంగారెడ్డి ఓపెన్ గా మాట్లాడాడు. ఏంది ఏం జరుగుతున్నట్టు ఇక్కడ?